ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంక కుప్పకూలితే మాంద్యం గుప్పెట్లోకి అమెరికా వెళ్తుందన్నది భయాందోళనకు గురిచేస్తుంది. అయితే భారత్లో మాంద్యం రాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మాంద్యం భయాందోళన వేళ భారత్కు ఆ ముప్పు లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. అయితే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతుంటే అటువంటి ప్రమాదం ఏమీ లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మన దేశానికి ఆర్థిక మాంద్యం ముప్పు లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతర్జాతీయ సంస్థల అంచనా మేరకు మన దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బ్లూంబెర్గ్ సర్వే కూడా భారత మాంద్యంలోకి వెళ్లేందుకు అవకాశాలు శూన్యమని పేర్కొందన్నారు. చాలా దేశాల కంటే మన ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందన్నారు. ధరల పెరుగుదలపై లోక్సభలో చర్చ జరిగింది. ఏడాది జూలై నెలకు 1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని చెప్పారు. వరుసగా 5వ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.4 లక్షల కోట్లకు మించొచ్చాయన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 7% కంటే తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణం 9 సార్లు రెండంకెలకు చేరిందని విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ కోలుకోలని దెబ్బకొట్టింది. కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ ఏకంగా 23.9% పతనమైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5.2%గా ఉంటే ఈసారి రికార్డు స్థాయిలో క్షీణించింది. ఈ మేరకు కేంద్ర గణాంకాల శాఖ సోమవారం జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. ఒక్క వ్యవసాయ రంగం మినహా ఇతర రంగాలన్నీ భారీగా క్షీణతను నమోదు చేశాయి. వ్యవసాయ రంగం గతేడాది ఇదే త్రైమాసికంలో 3% వృద్ధి నమోదు చేయగా ఈసారి 3.4% వృద్ధి కనబర్చింది. ఇక కరోనాకు ముందు జీడీపీ 3.1% వృద్ధి నమోదైంది. మార్చిలో విధించిన లాక్డౌన్ ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వం 21 లక్షల కోట్ల మేర ప్యాకేజీ ప్రకటించిన వ్యాపారాలు, ఉద్యోగాలు, జీవనోపాధులు దారుణంగా దెబ్బతిన్నాయి. మన దేశంలో 1996 నుంచి త్రైమాసిక గణాంకాలను విడుదల చేస్తున్నారు. అప్పటి నుంచి ఇంత దారుణమైన పతనం ఎప్పుడూ నమోదు కాలేదు. తదుపరి త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక మాంద్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయాలు, ఉక్రెయిన్పై రష్యా దాడి, చాలా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం రేట్లు కారణంగా ఇప్పటికే పదునైన ప్రపంచ ఆర్థిక మందగమనం ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారిపోయే సంభావ్యత పెరిగిందని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇవి ఇప్పుడు ప్రజల మనసులో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విఘాతం కలిగించే స్థూల ఆర్థిక, భౌగోళిక, రాజకీయ వాతావరణం కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం రేటు కారణంగా యునైటెడ్ స్టేట్స్ మాంద్యం ఎదుర్కొనే అవకాశం 40% ఉంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐరోపాకు 55%, ఆసియాలో 20-25% మాంద్యం ప్రమాద అంచనా ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఇతర దేశాలు తీవ్రమైన ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న వచ్చే సంవత్సరంలో భారతదేశం మాంద్యంలోకి జారిపోయే అవకాశం 0% ఉందని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ భారత్లో మాంద్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. భారత్పై ప్రభావం ఉన్నప్పటికీ అది మితమైన, స్వల్పకాలికమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పోరాటం కొనసాగిస్తున్నాయి. ప్రపంచ వృద్ధి ఈ ఏడాది 3.0% తగ్గుతుందని, ఆ తర్వాత 2.8% తగ్గుతుందని గణాంకాలు చెప్తున్నాయి. 86% మంది ఆర్థికవేత్తల ప్రకారం సంక్షోభం వచ్చే ఏడాది నాటికి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అయితే 39% మంది మాత్రం పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి 1 సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం అన్ని దేశాలతో పాటు భారతదేశంపైన పడుతుందనే ఆందోళన ఆర్థికవేత్తల ద్వారా నిరంతరం వ్యక్తమవుతూ వస్తోంది. 2011 నుంచి భారత్లో పెట్టుబడుల వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. ఏ దేశంలో అయినా కొత్త పెట్టుబడులే కొత్త ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగాన్ని తగ్గిస్తోంది. ఈ మధ్య కాలంలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా ప్రబలిందనే చెప్పాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ అంటే తొలి త్రైమాసికంలో నిరాశాజనకమైన పనితీరు కనబరిచింది. ఫలితంగా దేశ జీడీపీ వృద్ధి 6 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని ఆర్థిక నిపుణులే ప్రకటించారు. దరిమిలా జీడీపీ వృద్ధి రేటు కూడా 5%కి పడిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. రానున్న ఈ నెల సెప్టెంబర్తో ముగిసే త్రైమాసిక అంతానికి కూడా పెద్ద ఆశాజనకమైన మార్పేమీ ఉండకపోవచ్చు.
నోట్ల రద్దుతో ఇతర దేశాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నా రద్దు జరిగిన నాటి నుండే భారత ఆర్థిక వ్యవస్థ సమస్యల సుడిగుండంలో పడిపోయిందని వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. జీడీపీ వృద్ధి రేటు తగ్గడానికి వ్యవసాయ ఉత్పత్తిలో క్షీణత, తయారీ రంగం నెమ్మదించడం, దేశీయ డిమాండ్ పడిపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వితరణలో మార్పులు తీసుకురావాలి. పారిశ్రామిక రంగానికి, వినియోగదారులకు రుణ సదుపాయాలను, వడ్డీ రేట్లను మెరుగుపరచాలి. తద్వారా పెట్టుబడులు పెరిగి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయి. అలాగే దేశీయ ఆటోమొబైల్ వ్యవస్థను చమురు ప్రభావం నుండి దారి మళ్లించి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించడానికి కావలసిన మినహాయింపులతో కూడిన ఆచరణాత్మక సహకారం అందించాలి. అలాగే వ్యవసాయ రంగం అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుని గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెంపుకు ఊతమిచ్చేలా ప్రభావితం చేయాలి. ఆర్బీఐ నుంచి మిగులు నిధులను దేశ ఆర్థిక అవసరాలు తీర్చడానికి, ఉత్పాదక రంగం వైపు దారి మళ్లించేలా ప్రభుత్వ వ్యయాలు పెంచాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ కొంతైనా పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థ మరీ అంత ఆందోళనకరంగా లేదని, మనం మరీ అంతగా చింతించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాధ్యం దిశగా అడుగులు వేస్తున్నా అంతర్జాతీయంగా కొన్ని ఇబ్బందులున్నా ఆ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై అంతగా ఉండదని అన్నారు. కారణం దేశ జీడీపీలో విదేశీ రుణాలు 19.70% మాత్రమే ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దాస్ అన్నారు. అయితే ఓవైపు అధిక ధరలు, మరోవైపు ద్రవ్యోల్బణం వేళ ఆర్థిక మాంద్యం వచ్చేటువంటి అవకాశాలున్నాయని కొందరు నిపుణులు చెబుతున్న వేళ అటువంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది.